వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఈరోజు జరిగినటువంటి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో అడిగినటువంటి కొన్ని ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ని తెలుసుకుందాం. ఈ క్వశ్చన్స్ని తెలుగులో మరియు ఇంగ్లీష్లో రెండు లాంగ్వేజ్లలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఈ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో ఎక్కువగా ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, అదేవిధంగా తర్వాత ఎగ్జామ్ రాయబోయే వాళ్ళు, తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ రాయబోయే వాళ్ళు ముఖ్యంగా ఏ టాపిక్స్ని చూసుకోవాలో ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందుగా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ వన్, విచ్ స్కీమ్ వాజ్ ఎంపసైజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ for poverty removal? Which scheme was emphasized for the first time for poverty removal? అంటే ఏ ప్రణాళికలో మొదటిసారిగా పేదరికాన్ని నిర్మూలించాలని, పేదరిక నిర్మూలన కోసం అభివృద్ధి చేసిన ప్రణాళిక ఏది అని అడుగుతున్నారు క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి 5వ పంచవర్ష ప్రణాళిక. ఈ 5వ పంచవర్ష ప్రణాళికలో పేదరిక నిర్మూలన అనేది ప్రధాన అంశం అన్నమాట. ఈ పంచవర్ష ప్రణాళికల మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది ప్రతి ఒక్క షిఫ్ట్లలో రిపీట్ అవుతూ ఉంది. ఈ పంచవర్ష ప్రణాళికల అనే టాపిక్ను తర్వాత షిఫ్ట్లలో ఎగ్జామ్ రాయబోయే వాళ్ళు ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తూ ఉంది. 1 లేదా 2 క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. ఈ టాపిక్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. మీకు ఈ పంచవర్ష ప్రణాళిక యొక్క నోట్స్ సింపుల్గా కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, మీకోసం ప్రిపేర్ చేసి ఇస్తాను. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ఫ్లాగ్ బ్యారర్ అట్ ద 2022 ఏషియన్ గేమ్స్? 2022 ఏషియన్ గేమ్స్లో ఫ్లాగ్ బ్యారియర్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి హర్మన్ ప్రీత్ సింగ్, అలాగే లవ్లీనా బోర్గోహెన్. నెక్స్ట్ వన్, విచ్ ఈజ్ ద ట్రెడిషనల్ క్రాప్ హార్వెస్ట్ ఫెస్టివల్ celebrated in Assam? Which is the traditional crop harvest festival celebrated in Assam? సాంప్రదాయకమైనటువంటి క్రాప్ హార్వెస్ట్ ఫెస్టివల్ను అస్సాంలో జరుపుకుంటారు కదా, ఆ ఫెస్టివల్ ఏంటి అని అడుగుతున్నారు క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి మాఘ్ బిహు ఫెస్టివల్. నెక్స్ట్ వన్, ఈ ఫెస్టివల్స్ టాపిక్ నుంచి కూడా ఖచ్చితంగా 1 క్వశ్చన్ వస్తూ ఉన్నది. ఈ ఫెస్టివల్ టాపిక్స్ను కూడా కొంచెం ఎక్కువగా కవర్ చేయండి తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ రాసేవాళ్ళు. నెక్స్ట్ వన్ వచ్చేసి జనాభా లెక్కల పైన క్వశ్చన్ వచ్చేసింది. ఆ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈజ్ ఇండియాస్ లిటరసీ రేట్ అకార్డింగ్ టు ద 2011 సెన్సెస్? 2011 జనాభా లెక్కల ప్రకారం ఇండియాలో అక్షరాస్యత రేటు ఎంత? ఆన్సర్ వచ్చేసి 74.04%. క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, ఇండియాలో అత్యధిక అక్షరాస్యత రేటు కలిగిన రాష్ట్రం ఏది అంటే ఆన్సర్ వచ్చేసి కేరళ రాష్ట్రం అన్నమాట. అలాగే అత్యల్ప అక్షరాస్యత రేటు గల రాష్ట్రం ఏది అంటే బీహార్. క్వశ్చన్స్ ఎలాగైనా అడగచ్చు అనమాట. ఎందుకంటే మనం ఈ 2011 జనాభా లెక్కల పైన ఖచ్చితంగా ఒక అవగాహన అనేది తెచ్చుకోవాలన్నమాట. క్వశ్చన్స్ ఎలా అడుగుతూ ఉంటారంటే, ఈ 2011 జనాభా లెక్కలలో అత్యధిక ఎస్టీ జనాభా ఉన్న రాష్ట్రం ఏది, అత్యల్ప ఎస్టీ జనాభా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది, అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం ఏది, ఇట్లా డిఫరెంట్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట. ఒకసారి ఈ జనాభా లెక్కల పైన కూడా ఎక్కువగా ఫోకస్ చేయండి, ఎందుకంటే 1 మార్క్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఈ 2011 జనాభా లెక్కల పైన. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ ఇన్ 2024? 2024 సంవత్సరంలో ఢిల్లీ యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే అతిషి మర్లేనా గారు. ఈ అతిషి మర్లేనా గారు 2024 సంవత్సరంలో సెప్టెంబర్లో ఎన్నికయ్యారనమాట. అంతకుముందు అరవింద్ కేజ్రీవాల్ గారు ఉన్నవారు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ DPIIT in relation to trade and industry? What is the full form of DPIIT in relation to trade and industry? ఆన్సర్ వచ్చేసి
డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద 25th ఎలక్షన్ కమిషనర్? హూ వాజ్ ద 25th ఎలక్షన్ కమిషనర్? 25వ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అని అడుగుతున్నారు. ఎలక్షన్ కమిషనర్ అంటే ఎన్నికల అధికారి ఎవరు అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి రాజీవ్ కుమార్. నెక్స్ట్ వన్, సోనాల్ మాన్సింగ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ డ్యాన్స్ స్టైల్? సోనాల్ మాన్సింగ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ డ్యాన్స్ స్టైల్? సోనాల్ మాన్సింగ్ గారు ఏ ప్రముఖ నృత్యకారుడు? ఆన్సర్ వచ్చేసి భరతనాట్యం మరియు ఒడిస్సీ. ఈ డ్యాన్స్ ఫామ్స్ పైన కూడా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది వస్తూ ఉంది. ఇంతకుముందు చదివిన షిఫ్ట్లలో ఇలా క్వశ్చన్స్ వచ్చాయంటే ఈ భరతనాట్యం అనేది ఏ రాష్ట్రానికి సంబంధించినది అని క్వశ్చన్ వచ్చేసింది. ఈ భరతనాట్యం వచ్చేసి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినది. అలాగే ఈ కథక్కలి మోహినియాట్టం పైన కూడా క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయన్నమాట ఇంతకుముందు షిఫ్ట్లలో. ఈ కథక్కలి మోహినియాట్టం వచ్చేసి కేరళ రాష్ట్రానికి సంబంధించినవి. నెక్స్ట్ వన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లెడ్ ద అలీగర్ మూమెంట్? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లెడ్ ద అలీగర్ మూమెంట్? అలీగర్ మూమెంట్, అలీగర్ ఉద్యమానికి సంబంధించిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు. నెక్స్ట్ వన్, హౌ మచ్ ఈజ్ ద వెయిట్ ఆఫ్ క్రికెట్ బాల్? హౌ మచ్ ఈజ్ ద వెయిట్ ఆఫ్ క్రికెట్ బాల్? క్రికెట్ బాల్ యొక్క బరువు ఎంత అని అడుగుతున్నారు క్వశ్చన్ వచ్చి. ఆన్సర్ వచ్చేసి 155.9 నుంచి 163 గ్రాముల మధ్యలో ఈ క్రికెట్ బాల్ వెయిట్ అనేది ఉంటుంది. ఈ క్రీడలకు సంబంధించి స్పోర్ట్స్లో వాటికి సంబంధించినటువంటి కప్పుల గురించి కూడా క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి. ఒకసారి ఈ స్పోర్ట్స్లు మరియు వాటి యొక్క కప్పులు అవి ఏ కప్పుల గురించి కూడా తెలుసుకోండి. ఎట్లా అంటే సంతోష్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించిందని అని కూడా అడుగుతారు క్వశ్చన్లో. సంతోష్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించిందంటే ఫుట్బాల్ క్రీడకు సంబంధించింది అనమాట. ఇట్లా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఒకసారి తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఈ టాపిక్ పైన కూడా కొంచెం ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్, కుంబీ డ్యాన్స్ ఈజ్ ఏ పాపులర్ డ్యాన్స్ అసోసియేటెడ్ విత్ విచ్ ఇండియన్ స్టేట్? కుంబీ డ్యాన్స్ ఈజ్ ఏ పాపులర్ డ్యాన్స్ అసోసియేటెడ్ విత్ విచ్ ఇండియన్ స్టేట్? కుంబీ డ్యాన్స్ అనేటువంటి ప్రముఖమైన డ్యాన్స్ భారత రాష్ట్రాలలో ఏ రాష్ట్రానికి సంబంధించిందని అడుగుతున్నారు క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి గోవా రాష్ట్రానికి సంబంధించినది ఈ కుంబీ డ్యాన్స్ అనేది. నెక్స్ట్ వన్, ఇమని శంకర్ శాస్త్రి రిలేటెడ్ టు విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్? ఇమని శంకర్ శాస్త్రి గారు ఏ సంగీత వాయిద్యకారుడు? ఆన్సర్ వచ్చేసి వీణా ప్లేయర్. నెక్స్ట్ వన్, హూ వాజ్ ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర మహలనోబిస్? హూ వాజ్ ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర మహలనోబిస్? ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ ఎవరు అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి ఇండియన్ స్టాటిస్టిషియన్, ఫిజిసిస్ట్ అండ్ ప్లానర్. ఈ మహలనోబిస్ 2వ పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టారు. అందుకే ఈ 2వ పంచవర్ష ప్రణాళికను మహలనోబిస్ ప్రణాళిక అని అంటారు. ఈ 2వ పంచవర్ష ప్రణాళిక యొక్క సమయం వచ్చేసి 1956 నుంచి 1961 మధ్య ఈ 2వ పంచవర్ష ప్రణాళిక అనేది ఏర్పడిందన్నమాట. ఈ 2వ పంచవర్ష ప్రణాళికలో ముఖ్యంగా ఏ రంగం పైన ఫోకస్ చేశారంటే పారిశ్రామిక రంగం పైన ఈ 2వ పంచవర్ష ప్రణాళికలో ఎక్కువగా ఫోకస్ చేశారు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద బర్నింగ్ పాయింట్? బర్నింగ్ పాయింట్ అంటే ఏంటి? ఆన్సర్ వచ్చేసి ద టెంపరేచర్ at which an oil or fat begins to produce a continuous blush smoke that becomes clearly visible dependent upon specific and defined conditions. Next one, in which year was the 86th Constitution Amendment? ఈ 86వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏ సంవత్సరంలో ఏర్పాటైందంటే 2002వ సంవత్సరంలో
ఈ 86వ రాజ్యాంగ అమెండ్మెంట్ అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్? హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే డాక్టర్ అజయ్ మాథూర్. నెక్స్ట్ వన్, విచ్ కాంటినెంట్ ఈజ్ ద నైల్ రివర్? ఈ నైల్ రివర్ అనేది ఏ ఖండానికి సంబంధించినది? ఆన్సర్ వచ్చేసి ఆఫ్రికా ఖండము. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు అడిగినటువంటి కొన్ని ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ మాత్రం నాకు తెలిసినటివి, ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు ఈ క్వశ్చన్స్ చెప్పారనమాట ఎగ్జామ్లో వచ్చాయని. మీకు ఇంకా ఏమైనా ఈ క్వశ్చన్స్ గురించి తెలిసింటే కనుక కామెంట్ రూపంలో తెలియచేయండి. వాటి గురించి డిస్కషన్ నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అందరూ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ రాయబోతున్న మీ అందరికీ ఆల్ ది బెస్ట్. అలాగే సబ్స్క్రైబ్ చేసి అలాగే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారు.